అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఎక్స్పైర్ అయిపోయిన మెడిసిన్ పడేస్తున్నారా? అయితే ఈ వీడియో చూడండి. మనుషులకే కాదు మొక్కలకు కూడా ట్యాబ్లెట్స్ చాలా బాగా పనిచేస్తాయి. ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ మొక్కలకి ఎలాగ ఇవ్వాలో ఈరోజు మన వీడియోలో చూద్దాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కుంచె సూర్యకళ వైజాగ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో చూడండి. నేను లాస్ట్ మంత్ పెరుగు డబ్బాల్లో మొక్కలు పెట్టాను కదా, ఆ మొక్కలన్నీ ఈరోజు చాలా హెల్తీగా పెరిగాయి. చూడండి, 1 మంత్ అయిపోతుంది ఈ మొక్కలు పెట్టి. ఇప్పుడు దీనికి మనం ఏదో ఒకటి ఫెర్టిలైజర్ ఇవ్వాలి కదా, దానికోసమని ఈరోజు మనం ఏం ఫెర్టిలైజర్ ఇచ్చానో ఈరోజు మన వీడియోలో చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే కామెంట్ పెట్టండి. కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. నా వీడియోస్ అన్నీ పెట్టిన వెంటనే మీకు వస్తాయి. ఈరోజు మన వీడియోలో మనము వేస్ట్గా పడేసే ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా, అవన్నీ మనం ఈరోజు తీసుకుని ఈ మొక్కలకి ఎలా ఇచ్చుకోవాలో నేను చూపిస్తాను మీకు. ఏదైనా మొక్క పాతుకున్న తర్వాత 1 మంత్ తర్వాత మనము ఏదో ఒకటి ఇచ్చుకుంటూ ఉండాలి. వీటికి ఏదో ఒకటి ఫెర్టిలైజర్ ఇస్తుంటే మొక్క అప్పుడు చక్కగా మనకి హెల్తీగా పెరుగుతుందన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఇది చూడండి, ఎక్స్పైర్ అయిపోయిన మెడిసిన్ అనమాట. ఈ మెడిసిన్ ఇలా మనం వేస్ట్గా పడేస్తుంటాం కదా డస్ట్బిన్లో, అవన్నీ తీసుకుని ఎలాంటి మొక్కలకన్నా సరే వేసుకుంటే మనకి మొక్క చాలా హెల్తీగా పెరుగుతుందన్నమాట. ఇవి చూడండి, ట్యాబ్లెట్స్ ఉన్నాయి కదా, వీటిని ఇప్పుడు మనము ఓపెన్ చేసేసుకోవాలి. మొత్తం ట్యాబ్లెట్స్ అన్నీ. మన బాస్కో ఏదో తినేదనుకుని తినక చూస్తుంది. ఇలా అన్నీ ఓపెన్ చేసేసుకోవాలి. చూసారా, ఎలాంటి ట్యాబ్లెట్ అయినా పర్లేదు, అది ఎంత ఎంజీ ఉన్నా పర్వాలేదు అనమాట. ఎక్కువైనా తక్కువైనా ఏం పర్వాలేదు. అవన్నీ ఎక్స్పైర్ అయిపోయినాయి. మనకి బాగా పనిచేస్తాయి మొక్కలకైతే. నేను ఎప్పుడు వేస్తుంటాను, నాకు చెల్లి చెప్పింది అనమాట ఈ సెట్కా. అప్పటి నుంచి నేను మొక్కలకు వేస్తుంటాను ఈ ట్యాబ్లెట్స్ ఎప్పుడును. నేను నా వీడియోలో కూడా చాలాసార్లు పెట్టాను, చూసే ఉంటారు. ఈ ట్యాబ్లెట్స్ అన్నీ ఇలా ఓపెన్ చేసేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా ఓపెన్ చేసేసుకుని కవర్లు సెపరేట్ చేసేసుకోవాలి. చూడండి ఎన్ని ట్యాబ్లెట్స్ వచ్చాయో. చిన్న చిన్న ట్యాబ్లెట్స్ కదా, అందుకని కొంచెం కనిపిస్తున్నాయి. ఇలా మనం ట్యాబ్లెట్స్ అన్నీ సెపరేట్ చేసుకుని ఇప్పుడు వీటన్నిటికీ మనం మొక్కలకు వేసుకుందాం. ఇది 1 లీటర్ డబ్బాలు కాబట్టి ఒక్కొక్క ట్యాబ్లెట్ వేసుకోవాలి. ఇంకా మొక్క పెద్దది అనుకోండి 2 ట్యాబ్లెట్లు 3 ట్యాబ్లెట్లు అలా కూడా మొక్కని సైజుని బట్టి, కుండీని సైజుని బట్టి వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఇది ఒక్కొక్క ట్యాబ్లెట్ వేసుకుందాం. ఇలా తీసుకుని, ఇవి చిన్న చిన్న ట్యాబ్లెట్లు కదా, ఒక్కొక్క ట్యాబ్లెట్ వేసేసుకుందాం. చూడండి, ఇలా ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలి. అయ్యో, ఎక్కువ పడిపోయి అవన్నీ తీసేయాలన్నమాట. ఎక్కువ వేయకూడదు, 1 2 దానికన్నా ఎక్కువ వేయకూడదు అనమాట. మళ్ళీ చచ్చిపోతాయి మొక్కలు. మనం ఎక్కువ మెడిసిన్ వేసినా మొక్కలు చచ్చిపోతుంటాయి అన్నమాట. ఇలా మట్టిలో కూడా కప్పెట్టేసుకోవచ్చు. నేను ఊరికే అలా పైన వేసేసాను. ఈ మధ్యన ఎక్కువ మనకి ఏవో పురుగులు తిరుగుతున్నాయన్నమాట. ఈ వర్షాకాలం కదా, గొంగళ పురుగులు ఇలాంటివి, నల్ల పురుగులు ఉంటాయి కదా, ఇలాంటివన్నీ తిరుగుతున్నాయి. అందుకే నేను కప్పెట్టకుండా పైనే వేసాను అనమాట. ఆ పురుగుల స్మెల్కి పోతాయి అనేసి అలా పైన వేసేసాను ఒక్కొక్క ట్యాబ్లెట్. ఇలా అన్నిటికీ ఒక్కొక్క ట్యాబ్లెట్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. నెలకు ఒకసారి ఏదో ఒకటి నేను ఈ మొక్క పాతినప్పుడు కోకోపిట్టు, ఇసుక, కంపోస్టు, కిచెన్ వేస్ట్ ఇవన్నీ వేసాను కదా. కోకోపిట్ వల్ల ఏంటంటే లైట్ వెయిట్ ఉంటుంది, చక్కగా గొల్లొచ్చి వేరెక్కువ వస్తుంది అనమాట కోకోపిట్ వేయడం వల్ల. కిచెన్ వేస్ట్ ఇవన్నీ ఇంకా మా మొక్కకి చాలా బలం ఉంటుంది కదా. అలా ప్రతీ నెల ఏదో ఒకటి ఇచ్చుకుంటూ ఉండాలి. నాకు 1 మంత్ అయిపోయింది కదా, ఇప్పుడు ఒక ట్యాబ్లెట్ వేస్తున్నాను అనమాట. ఇలాగ అన్నిటికి ఒక్కొక్క ట్యాబ్లెట్ వేసేసుకోవాలి. చూసారా, మొక్కలు 1 మంత్కే నాకు చక్కగా వచ్చాయి అన్నమాట. చూడండి, బాగా వచ్చాయి పెరుగు డబ్బాకి. నెక్స్ట్ మంత్కి ఇంకా బాగా వస్తాయన్నమాట. ఇవైతే స్నేక్ ప్లాంట్స్ నేను చిన్న డబ్బాల్లో పెట్టాను, పెరుగు డబ్బాల్లో. ఇవి చూడండి, వీటికి కూడా గొంగళ పురుగులు తినేసాయి. ఈ ట్యాబ్లెట్లకు కూడా పురుగులు అలాంటివి రావన్నమాట, స్మెల్కి దగ్గరికి రావు.
ఇవి కూడా నేను పెరుగు డబ్బాల్లోనే పెట్టాను చూడండి. ఇవి కూడా అన్నీ నేను కొమ్మలే పెట్టాను, ఏది మొక్కలు పెట్టలేదు, అన్నీ కొమ్మలు అన్నమాట. చక్కగా వచ్చాయి చూడండి, కొమ్మలు కూడా వస్తాయి. బిళ్ళగన్నేరు మొక్కలు ఇవి, అవి కూడా కొమ్మలు వస్తాయి. ఈసారి ట్రై చేయండి. ఈసారి ఎప్పుడైనా నేను కటింగ్స్ పెడతాను. ఇలా అన్నిటికి చక్కగా మనము ఒక్కొక్క ట్యాబ్లెట్ వేసేసుకోవాలన్నమాట. చిన్న పెరుగు డబ్బాల్లో కూడా మొక్కలు చూసారా ఎంత హెల్తీగా వచ్చాయో. ఇవి బిళ్ళగన్నేరు మొక్కలు, ఇవి కూడా నేను మొక్కలే వేసాను. అవి నేను వీడియో తీస్తుంటే మా పక్కన హాస్టల్ ఉంటుందన్నమాట. దాంట్లో ఒక అతను మొక్కలు చాలా బాగా వేస్తారు నా చెప్తున్నారు. ఎవరైనా చెప్తుంటే అలా హ్యాపీగా ఉంటుంది కదా. వాళ్ళ అమ్మాయి కూడా చక్కగా ఇలా డబ్బాల్లోనే వేసి పెంచుతారంట. అందుకని అతను హ్యాపీగా చెప్తున్నాడు అనమాట. ఎవరికైనా మొక్కలు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వాళ్ళకి చెప్పాలనిపిస్తుంటుంది. వాళ్ళు చెప్పినప్పుడు మనకు కూడా హ్యాపీగా ఉంటుంది కదా. ఇలా నేను అన్ని ప్రహారీ మీద పెట్టుకుని ఒక్కొక్క ట్యాబ్లెట్ వేసాను అనమాట. నేను ఈ మొక్క ఎలా పాతానో, ఈ మొక్కలన్నీ డబ్బాల్లో ఎలా పాతానో మీకు లాస్ట్ వీడియోలో పెట్టాను. ఎవరైనా చూడకపోతే నా వీడియోల్లో చూడండి. ఇది చూసారా, ఇంకా మన బాస్కో ఏంటంటే పక్కన ఒక చిన్న అమ్మాయి ఉంది, దానికోసం ఆ పాప మాట్లాడుతుంటే నేను చూస్తానంటుంది, అందుకే గోడ ఎక్కిచ్చేసాను. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో ఎలా ఉంది? నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎక్కడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.